ప్రకాశం జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు తాను చదువుకుంటున్న హాస్టల్ బాత్రూమ్ లో ప్రసవించిన కేసును విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకరు, బెదిరించి మరొకరు, డబ్బుల ఆశ చూపి ఇంకొకరు ఆమెపై లైంగిక దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలిక స్వగ్రామంలో జరిగిన ఈ దారుణానికి బాలిక గర్భం దాల్చింది. భయంతో బాలిక ఎవరికి చెప్పకపోవడంతో 8 నెలలు గర్భాన్ని మోసిన తరువాత తన హాస్టల్లోని బాత్రూమ్ లో శిశువుకు జన్మనిచ్చింది. ట్రంకు పెట్టెలో మృత శిశువును దాచిపెట్టింది. తరువాత పోలీసులు మార్చురీకి తరలించారు. బాధితురాలికి వైద్యం అందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 3 యువకులను ఫోక్సో చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. కేజీబీవీలో అవుట్ సోర్సింగ్ పై ఏఎన్ఎం గా పనిచేస్తున్న జె సత్యవతి ప్రతిరోజు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉండగా పాఠశాలలో బాలిక గర్భంతో ఉన్నప్పటికీ 2 ఉద్యోగులతో పాటు గర్భం గుర్తించకపోవడంపై ఆమెను కూడా కలెక్టర్ తమీర్ అన్సారియా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.